హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ రోజు బిగ్ బాస్ 8 గురించి, తెలుగు 8 గురించి కాదండి. దిస్ ఇస్ కంప్లీట్లీ అవర్ విజయవాడ కాన్సెప్ట్. రీసెంట్లీ విజయవాడ చాలా నష్టం జరిగింది వరదల వల్ల. సీఎం గారు చాలా 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 డే అండ్ నైట్ కష్టపడి ప్రస్తుతానికైతే ఒక కొలికి తెచ్చారు. సో నౌ విజయవాడ పీపుల్ ఆర్ సేఫ్. యాజ్ ఆఫ్ నౌ సేఫ్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఎవరెవరైతే విజయవాడకి ఈ కష్టకాలంలో సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ నా ఛానల్ తరపున వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విజయవాడకి ఇలా జరిగినందుకు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషల్లీ సిద్ధు జొన్నలగడ్డ కానివ్వండి, విశ్వక్సేన్ కానివ్వండి. ఈవెన్ టుడే జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి కొంత అమౌంట్ ఇవ్వడం కానీ, చిరంజీవి గారు అయితే ఆల్రెడీ 1 crore అనౌన్స్ చేశారు అండ్ పవన్ కళ్యాణ్ గారు 6 crores అనౌన్స్ చేశారు. అండ్ ఈవెన్ లైక్ నాగబాబు అండ్ ఫ్యామిలీ కూడా ఈవెన్ రీసెంట్లీ నిహారిక గారు కూడా ఒక 5 lakhs డొనేట్ చేయడం జరిగింది మన విజయవాడకి, లైక్ టు సీఎం రిలీఫ్ ఫండ్ కి. ఇదంతా బాగానే ఉంది. దీనివల్ల ఇంకా ఈవెన్ నేను నా ఫ్రెండ్స్ కూడా విజయవాడలో ఉన్నారండి కొంతమంది. సో వాళ్ళ డైరెక్ట్ గా ముంపు ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు కిట్స్ ఇస్తున్నారు. ఆ కిస్ట్ ఆ మొత్తం కిట్ కాస్టే మోర్ దెన్ 2000 అలా ఉంటుందండి. సో అలా వాళ్ళందరూ అంతమందికి సహాయం చేశారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్ అండ్ స్మాల్ థింగ్. ఈవెన్ రామ్ చరణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజు సీఎం తో భేటీ అయ్యి కొంత అమౌంట్ డొనేట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇదైతే బాగానే ఉంది. యాజ్ ఏ టాలీవుడ్ సెలబ్రిటీస్ మనం తెలుగు సెలబ్రిటీస్ తో మనం ఇంత హెల్ప్ చేస్తున్నారు అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. బట్ ప్రతిది ఒకదానికి ఈవెన్ తమిళనాడులో వరదలు వస్తే మన తెలుగు సెలబ్రిటీస్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, సహాయం చేస్తారు. ఈవెన్ వయనాడులో ఇష్యూస్ వస్తే మన తెలుగు సెలబ్రిటీస్ హెల్ప్ చేస్తారు. ఓకే, ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అన్నట్టు. దెన్ మన తెలుగు వాళ్ళకి హుదూద్ తుఫాన్ ఒకటి వచ్చింది అండ్ రీసెంట్లీ మన విజయవాడలో వచ్చింది కదా. దెన్ వై అదర్ వుడ్స్, బాలీవుడ్ ఉంది, శాండిల్వుడ్ ఉంది, తమిళ ఇండస్ట్రీ ఉంది, వీళ్ళందరూ మన మన వాళ్ళకి అసలు మిగతా వాళ్ళు కూడా నేనైతే ఫలానా అమితాబ్ బచ్చన్ ఇంత డొనేట్ చేశారు, అక్షయ్ కుమార్ ఇంత డొనేట్ చేశారు అనేది నేను ఎక్కడా వినలేదండి. సో అది మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఈవెన్ అందుకే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ మీద, టాలీవుడ్ మీద ప్రపంచ దేశాలు మొత్తం ఆసక్తి చూపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ మేబీ ఈ క్వాలిటీస్ ఉండడం వల్లే అనుకుంటా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు తెలుగు భూమిలో, తెలుగు ఫ్యామిలీలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో ఇలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది ఒక మనిషి విలువ, ఒక మానవత్వం విలువ. సో ఫర్ దట్ బిహాఫ్ ఆఫ్ మై ఛానల్, మన తెలుగు వాళ్ళకందరికీ హెల్ప్ చేసిన వాళ్ళకందరికీ, ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ అయి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఈ ఛానల్ తరఫున వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఇంకోటి ఏం చెప్దామని అనుకుంటానంటే, నేను ఓకే వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మనం టికెట్స్ కొంటున్నాము, మూవీ చూస్తున్నాం, అంతవరకు క్యాలిక్యులేషన్స్ బాగానే ఉన్నాయండి. ఇవి ప్రతిసారి మూవీ వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయాలి? ఏం పొలిటీషియన్స్ హెల్ప్ చేయకూడదా? ఇప్పుడు 5 years దట్ మేబీ ఎక్స్ సీఎం, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు ఇలాంటి కష్టకాలంలో ఎందుకు హెల్ప్ చేయకూడదు? అదే కొంచెం ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళే ఇప్పుడు ఎక్స్ సీఎంఓ, ఎక్స్ ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు, మామూలుగా సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ అలా ఉన్నప్పుడు వీళ్ళు నా బిడ్డలు, నా ప్రజలని వెళ్ళిపోతారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీ ప్రజలే, మీ బిడ్డలే ఇప్పుడు కష్టకాలం ఉన్నప్పుడు మీరు ఎంతో కొంత సంపాదించుకుని ఉంటారు కదా. సో దాంట్లోంచి ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేయలేదు? ఓకే, సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేయలేదు, బాగానే ఉంది. మీరు డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. వచ్చి ఐ డెఫినెట్లీ ఫీల్ దిస్ వర్డ్. ఎలా అంటే ప్రేయింగ్ లిప్స్ ఆర్ బెటర్ దెన్ హెల్పింగ్ హ్యాండ్స్. నేను వచ్చి 10 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏందమ్మా, ఎలా ఉందమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే సరిపోదండి. వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఒక్క పూటకి అయ్యే రేషన్ ఖర్చులు అవి నేను ఎక్కువ హెల్ప్ చేయకపోవచ్చు, బట్ అది చేస్తే కొంచెం అవుతుంది కదా. అలా కాకుండా అమ్మ బాగున్నారా, మీరు నా అక్కలు, మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అంటే ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇదైతే అసలు కాదు. ఇక్కడ కూడా మనం పొలిటికల్ డ్రామాస్ ఆడాల్సిన అవసరం లేదు. అక్కడ సఫర్ అవుతుంది జనాలు, కొన్ని లక్షల ప్రాణాలు, కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల ఇల్లులు అని చిన్న పిల్లలు, వాళ్ళందరికీ మనం మహా అయితే హెల్ప్ చేయాలి, లేకపోతే ఊరుకోవాలి తప్ప వాళ్ళకి వచ్చి వెళ్ళి బాగున్నారా అనడం ఎందుకు? వాళ్ళు ఒక లెగసీ చూసారు కదా. సీఎం అంటే అతనికి వచ్చే ప్రాఫిట్స్, అతనికి ఉండే ఇవి చాలా ఉంటాయి. ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఎంపీలు ఉంటారు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా పొలిటికల్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ వచ్చి మనం అందరం కలిపి ఈ ఫలానా పార్టీ తరఫున, ఫలానా ఎక్స్ పార్టీ తరఫున మేము ఇంత ఇస్తున్నాము, 10 కుటుంబాలు బాగున్నాయి అంటే అది వేరు కదా కాన్సెప్ట్. అలా కాకుండా
లేదు మీరు బాగున్నారా తిన్నారా అంటే అలాగే ప్రతి ఒక్కళ్ళు అంటారు. నేను ఇక్కడ ఉండి అంటారు, మీరు అక్కడ ఉండి చూసే వాళ్ళు అక్కడ ఉండి అంటారు. కానీ అసలు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయలేం కదా. అండ్ మన దగ్గర పవర్ లేదు, మనం ఇలా అంటున్నాము వీడియోలో చెప్పుకుంటున్నాము. బట్ పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఇప్పుడు మన మన కరెంట్ గవర్నమెంట్ చేయాల్సింది చేసిందండి. ద హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంతకన్నా ఏం చేయలేము. ఫుడ్ డ్రోన్స్ తో సహాయంతో ఇచ్చారు. అసలు ఆ లాజిక్ కి ఆ బ్రెయిన్ కి నిజంగా బాక్స్ బద్దలైపోతుంది. సో దానికి అలా అలా ఆలోచించినందుకు ఈవెన్ ఆ ఏజ్ లో కూడా మన సీఎం గారు అలా ఆలోచించినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. యూ వి నీడెడ్ యూ. యా ఇదేనండి నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటి ఏంటంటే మన వాళ్ళు, మన టాలీవుడ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి డొనేషన్స్ ఇస్తారు. అది చాలా మంచి విషయం. బట్ మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఎవరు చేయరేంటి? సెకండ్, ఎందుకు ఒక ఎన్జిఓసే లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ సారీ అది సెలబ్రిటీస్ వచ్చి ఎందుకు ప్రతిసారి సీఎం రిలీఫ్ డబ్బులు ఇవ్వాలి? పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఇవ్వకూడదు? ఇలా ప్రశ్నించే హక్కు మనలో లేదా? మీ గనక నా క్వశ్చన్ కరెక్ట్ గా నిజమే అనిపిస్తే మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, సో దట్ కొంతమంది పీపుల్స్ కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.